హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఎండోమెట్రియోసిస్తో ప్రెగ్నెన్సీ రావడానికి కలిగే ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుందాం. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్, ఓవరీస్ ఆ చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అయితే దాన్నే ఎండోమెట్రియోసిస్ అంటాము. ఇది మనము ఇండియాలో చాలా కామన్గా చూస్తాము. ఇది రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఉమెన్కి కలిగియవచ్చు. సో మెయిన్గా మనకు ఎండోమెట్రియోసిస్లో ప్రాబ్లం అనేది ఏం చూస్తామంటే పెయిన్ఫుల్ పీరియడ్స్. అంటే పీరియడ్స్ వచ్చేకి ఒక 2-3 రోజుల ముందు నుంచి కానీ పీరియడ్లో కానీ చాలా పెయిన్ సఫర్ అవుతారు వాళ్ళు. కొందరికి ఇంజెక్షన్స్ ఇస్తే తప్ప పెయిన్ సెటిల్ కాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా పెళ్ళైన వాళ్ళకి భార్యాభర్త కలిసినప్పుడు పెయిన్ రావడము, ఆర్ ప్రెగ్నెన్సీ రావడానికి బాగా డిలే కావడము, ఇవే కాకుండా పీరియడ్స్ మధ్యలో కూడా పెయిన్ రావడము, ఒక్కొక్కసారి మోషన్కి వెళ్ళినప్పుడు వారు యూరిన్ దగ్గర కూడా పెయిన్ రావడము, ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్గా అనుకోవచ్చు. కానీ మెయిన్గా కపుల్ ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ వలన ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే గర్భసంచి దగ్గర నుంచి అండాశయము వరకు మనకి ఎండోమెట్రియోసిస్తో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గవచ్చు. గర్భసంచిలో మనకి వాపు రావడం వలన పిండము అతుకుదల కాకపోవడము, ఆర్ హెవీ బ్లీడింగ్, పెయిన్ఫుల్ పీరియడ్స్ వలన కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడము, అదే రకంగా అండాశయంలో అండాల క్వాలిటీ తగ్గిపోవడము, అక్కడ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఫామ్ కావడము, దాంతో అండాల నిల్వ కూడా తగ్గిపోవడం అనేది కూడా చూస్తాం. కొందరిలో ఈ ఎండోమెట్రియోసిస్ ఓవరీ చుట్టుపక్కల ఉండడం వలన ట్యూబ్స్లో కూడా బ్లాక్ అనేది రావడము, ఇన్ఫెక్షన్ అనేది రావడము, దీంతో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం కూడా జరుగుతుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు మనము ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్ ఇంపార్టెంట్, నేను ఇందాక చెప్పినట్లు ఆ సిమ్టమ్స్ ఏ ఉన్నా కూడా మనము ఫస్ట్ ఎండోమెట్రియోసిస్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎలా రూల్ అవుట్ చేసుకుంటాము? మోస్ట్ ఇంపార్టెంట్, మనం గైనకాలజిస్ట్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే ఎగ్జామినేషన్లోనే మనకు కొంతవరకు తెలిసిపోతుంది. అదే కాకుండా కొన్ని టెస్ట్లు, మెయిన్గా అల్ట్రాసౌండ్, అది కూడా ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ చేయడంతో మనం యూట్రస్ గురించి, ఓవరీస్ గురించి, ఒక్కొక్కసారి ట్యూబ్స్ గురించి కూడా ఈ ఎండోమెట్రియోసిస్ ఉంటే తెలిసిపోతుంది. ఇలా స్కాన్లో కూడా కన్ఫర్మేషన్ కాని వాళ్ళు ఎంఆర్ఐ టెస్ట్ లేదా లాప్రోస్కోపీ టెస్ట్తో కూడా ఎండోమెట్రియోసిస్ని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి కండిషన్ ఉందని తెలిసిందో అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి కొంచెంగా త్వరపడడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ మనకి ఏజ్తో పాటు పెరిగే ఛాన్సెస్, రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎండోమెట్రియోసిస్ ఉండగా మనము అగైన్ ఆ ఎండోమెట్రియోసిస్ ఏ స్టేజ్లో ఉంది తెలుసుకున్న వాళ్ళమైతే ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా ఇవ్వచ్చు. ఎవరికైతే మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉందో, అంటే చిన్నగా ఓవర్లో సిస్ట్లు ఆర్ కొద్దిపాటి పెయిన్, ఆర్ మనం లాప్రోస్కోపీ చేసినప్పుడు అది కొంచెంగా ఉంది అనిపించిందో వాళ్ళకి ఒక 3 to 6 months మనం మినిమల్ మెడికల్ సపోర్ట్తోనే ప్రెగ్నెన్సీకి రావడానికి ప్లాన్ చేయొచ్చు. ఎవరికైతే ఇలా న్యాచురల్గా ఆర్ మినిమల్ సపోర్ట్తో ప్రెగ్నెన్సీ రాలేదో వాళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్ చేయవచ్చు. ఐయుఐ ట్రీట్మెంట్లో మనకు న్యాచురల్ కన్నా ఒక 20-25% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్లో మెయిన్గా మనము అండాలు అనేవి మంచిగా పెరగడానికి మందులు ఇచ్చాయి. అండము రిలీజ్ అయిన రోజే హస్బెండ్ యొక్క స్పర్మ్ని ల్యాబ్లో యాక్టివేట్ చేసి ఎగ్గుకు దగ్గరగా పెట్టడంలో మనకు ఒక 20% వరకు సక్సెస్ వస్తుంది. కానీ మనము ఇది ఓన్లీ మైల్డ్ టు మోడరేట్ ఎండోమెట్రియోసిస్ కేసెస్లోనే ఇది వర్కౌట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఎవరికైతే సివియర్ ఎండోమెట్రియోసిస్, అంటే దీన్ని మనము లాప్రోస్కోపీ కానీ చేస్తే స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4, అంటే మొత్తము పెల్విస్ అంతా, అంటే ఓవరీ, యూట్రస్ చుట్టుపక్కలంతా ఎక్కువ అతుకుదల ఉన్న వాళ్ళకి ఈ సింపుల్ ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీ అనేది రాకపోయే ఛాన్స్ ఉంది. వీళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటాం. దీంట్లో ట్యూబ్స్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా ట్యూబ్స్ని బైపాస్ చేసి ఎగ్స్ని మనము మంచి క్వాలిటీవి తీసుకొని స్పర్మ్తో కలిపి గర్భసంచిని కూడా ఈ వాపు తగ్గడానికి స్పెషల్ ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి ఒకవేళ ఎంబ్రియోని కానీ మనము ట్రాన్స్ఫర్ చేస్తే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎక్కువ సక్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా వీళ్ళకి రకరకాల వేరియేషన్స్ ఉంటాయి.
ఎవరికైతే సిస్ట్ అనేది చాలా పెద్దగా ఉండి ఆపరేషన్ అవసరమో వాళ్ళకి మనము ఆపరేషన్‌కి ముందే ఒకవేళ అండాలని బయటకు తీసి ఎంబ్రియోని గాని ప్రిజర్వ్ చేసుకొని దాని తర్వాత ఆపరేషన్‌కి వెళ్ళామనుకోండి, ఆపరేషన్‌తో మనకి ఎగ్స్ తగ్గే ప్రాబ్లము ఈ స్టేజ్‌తో తగ్గిపోతది. ఎందుకంటే చాలామందికి ఎండోమెట్రియోటిక్ సర్జరీ చేసిన తర్వాత అండాల నిల్వ బాగా తగ్గిపోవడం చూస్తున్నాం. దానికి ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నాం. అంటే సర్జరీకి ముందే మనము నిల్వ చేసుకొని, దాని తర్వాత సర్జరీకి వెళ్ళి, సర్జరీ కంప్లీట్ అయ్యాక 3 మంత్స్‌కి వచ్చి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తే సక్సెస్ పరంగా, సేఫ్టీ పరంగా మనకి బెస్ట్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎండోమెట్రియోసిస్ ఉన్నా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ మనము రైట్ ట్రీట్మెంట్, రైట్ టైంలో తీసుకోవడం ఇంపార్టెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Mm.